నేనంటే బాగా తెలిసిన వాళ్ళైతే నన్ను ఒకే ఒక్క ప్రశ్న అడుగుతున్నారు. ఆల్రెడీ ఒక ప్రొఫెషన్ లో ఉండి మళ్ళీ ఎందుకు ఇలా చేస్తున్నావు? టైం సరిపోతుందా? నీకు అసలు ఎందుకు ఈ బిజినెస్ చేయాలనిపించింది అని. నాకైతే తెలుసు ఈ ఫీల్డ్ లో బాగానే పోటీ ఉంటుందని. నేను చదివిందేమో ఎంకామ్, కానీ నేను చేసే వర్క్ ఏమో ఆర్జేగా, వాయిస్ ఓవర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా. అసలు ఆ ఫీల్డ్ లోకి రావడానికి కూడా చాలా పెద్ద రీజనే ఉందండి. మీలో ఎవరైనా డిగ్రీ ఒకటి చేసి ప్రొఫెషన్ వేరొకటి చేసే వాళ్ళంటే కామెంట్ చేయండి. నాకు ఆర్జేగా చేయడం అంటే చాలా పిచ్చి. అలాగని అదేమి బోర్ కొట్టేసి ఇందులోకి రాలేదు. కాస్త ఇంకొక ముందడుగు వేద్దామని ఈ బిజినెస్ ఎంచుకున్నా. కానీ ఇందులోకి వచ్చాకే అర్థమైంది పెద్ద పెద్ద వాళ్ళే ఈ బిజినెస్ చేస్తున్నారు, మనల్ని ఇంకా ఎవరు పట్టించుకుంటారు అని. నిజమేనేమో అనిపిస్తోంది. ఆన్లైన్ ఎక్కువగా లేకపోయినా నాకున్న హౌస్ సరౌండింగ్స్, ఆఫీస్ టీమ్ సపోర్ట్ తో అంత కాకపోయినా కొంత బాగానే అవుతోంది సేల్స్. ఆన్లైన్ ఆర్డర్స్ కూడా బాగా వస్తే ఇంకా హ్యాపీగా అవుతా. నాకు కూడా అందరిలాగానే గివ్ అవే ఇవ్వాలనిపిస్తోంది, కానీ ఫాలోవర్స్ వస్తే ఖచ్చితంగా ఇద్దామనే ఉంది. మీలో ఎవరికైనా ఆర్జే ఎలా అవ్వాలి, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ అవ్వాలి అని అనుకుంటున్న వారు ఉంటే నాకు డిఎం చేయండి. ఖచ్చితంగా నా వంతైతే సపోర్ట్ చేస్తాను. మరి నా కలెక్షన్ నచ్చితే నన్ను ఫాలో చేసి నన్ను ఎంకరేజ్ చేస్తారనే కోరుకుంటున్నా. నా ఈ చిన్న బిజినెస్ ని ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.